4/13/22/31 ఈ తేదీలో పుట్టిన వారికి ఆంగ్ల సంవత్సరం ఇంగ్లీష్ న్యూ ఇయర్ 1/1/2026 00 1 minute ఇంగ్లీష్ న్యూ ఇయర్ ఎలా ఉంటుంది? రాశి భవిష్యత్తు కాదు, సంఖ్యా భవిష్యత్తు. 4/13/22/31 ఈ తేదీని రూల్ చేసే ప్లానెట్ వచ్చి రాహు. 2026 వచ్చి సూర్యుడికి రాహు నీడ గ్రహ. దానివల్ల ఈ సంవత్సరం వచ్చి జాక్పాట్ సంవత్సరం. మీరు అనుకున్నట్లు అన్ని విషయాలు చాలా బాగుంటుంది. ఓకే, మీరు 10 రూపాయలు పెట్టుబడి పెట్టినారంటే ఏ విషయంలో కానీ అది తక్కువలో తక్కువ 5 లేదంటే 10 వరకు మీకు ప్రాఫిట్ ఇచ్చే సంవత్సరంగా ఉంటుంది. ఎందుకు అంటే 4/13/22 అంటే రాహుగ్రహం అంటే నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ 4 డైరెక్షన్లు. అదే న్యూస్. తల ఉపయోగించి చేసే అన్ని పనులు సక్సెస్ అవుతుంది. చాలా పవర్ఫుల్ అయిన ఒక నంబర్ ఇది. సో దానివల్ల రాహు శని ఇద్దరు ఈక్వల్ అంటారు. శనివత్ రాహువత్ శని. సో దానివల్ల శని గ్రహము రాహుగ్రహం అనుకుంటే వాళ్ళు ఇచ్చే మాదిరి ఇంకెవరు ఏమి మంచి చేయలేరు ఈ ప్రపంచంలో. అన్ని నవగ్రహాల్లో వీళ్ళిద్దరే. దానివల్ల అందరూ రాహు శని అంటే భయపడతారు. మీరు ఏదన్నా దాన్ని భయపడేది వదిలేసి రాహు శనితో భక్తితో ఉన్నారు, దాన్ని మీ భక్తితో గెలిచేశారు అంటే భక్తితో దేవుణ్ణి గెలవచ్చు కదా. దేవుణ్ణి గెలవచ్చు అంటే గ్రహాలేమి పెద్ద విషయం కదా. సో దానివల్ల భక్తితో ఉంటే, భయంతో ఉండేదేం పెద్ద విషయం కాదు. అయ్యో భయపడుకొని ఉండేది, భయం నుంచి ఏమి రాదు. భక్తి నుంచి ఏది కావాల్సింటే మీరు పొందొచ్చు. తో శని కావచ్చు, రాహు కావచ్చు. దాంట్లో రాహు మీరు 4/13/22/31 తేదీలో భక్తితో రాహుతో ఉంటే మీకు ఏదేది కావాలో అన్నీ కూడా ఈ సంవత్సరం దొరుకుతుంది. ఎందుకంటే మీరు చాలా బాధలో ఉంటారు. ఇప్పుడు 2025 9వ నంబరు, 2024 8వ నంబరు, చాలరా బాబు అనే మరే ఉంటుంది. ఎంతెంత మంచి ఆపర్చునిటీస్ పోయింది చేతిలో నుంచి తెలుసా గురూజీ. నాకు నా తలరాత్లో ఏం జరిగిందో అదే జరగని, నేను ఇంక మీటి ఏది ప్రయత్నం చేయను అనే మారి ఒక వెక్స్ అయిన పరిస్థితిలో ఉంటారు. ఈ సంవత్సరం అలా చేయకండి. అన్నీ ఏదైతే ఉందో విషయాలన్నీ ఈ ప్రయత్నం చేయండి, మంచిదవుతుంది.